సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనకాడబోమని చంద్రబాబు అన్నారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు జాబితాలో సీట్లు పొందిన వారిలో నేడు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల పనితీరుపై ప్రతి వారం సర్వే చేపడతామని వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి. లావణ్య, టీడీపీ తొలి జాబితాలో సీట్లు పొందినటువంటి అభ్యర్థులతో చంద్రబాబు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీట్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపినటువంటి ఆయన ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సినటువంటి పనులపై కూడా దిశానిర్దేశం చేశారు. జగన్ తన పాలనను నమ్ముకోలేదని, ఊహించిన స్థాయిలో చేసే కుట్రలు కుతంత్రాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచనప్రాయంగా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సీట్లు పొందినటువంటి అభ్యర్థుల పనితీరు బాగా లేకపోతే మార్చేందుకు కూడా ఎంత మాత్రం వెనకాడనని చంద్రబాబు ఆయన హెచ్చరించడం జరిగింది. 94 మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి చంద్రబాబు ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు కూడా ప్రతి వారం రోజులకు ఒకసారి సర్వే చేస్తానని, తేడా వస్తే వేటు తప్పదని కూడా తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నేతల సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్లు బదిలీ జరుగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. వైసీపీ నేతలు ఎవరైనా పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్ దొంగ ఓట్లు, డబ్బులు నమ్ముకునే ఎన్నికలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమైన రోజులు అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉంది. అయితే స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును కూడా ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని కూడా ఆయన సూచించడం. ముఖ్యంగా జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటేనే మనకు విజయం అందుతుంది. ఎన్నికలకు జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని చెప్పి కూడా ఆయన అభ్యర్థులకు సూచించడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ ఎన్నికలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించడాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని నూతన విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశానని చెప్పి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా అసంతృప్తితో ఉంటే, ఎవరైనా టికెట్ ఆశించి భంగపడినటువంటి వాళ్ళని, ఎవరైనా టికెట్ ఆశావాహులు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే స్వయంగా వెళ్లి కలిసి వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పి ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళని బుజ్జగించాలని చెప్పి కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. ఇక ఎవరైతే తటస్థులుగా ఉంటారో, అటు టీడీపీ, జనసేన కాకుండా వైసీపీ కాకుండా తటస్థంగా ఉంటారో, ఆ తటస్థులను కూడా కలిసి ప్రస్తుత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని కూడా వివరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సుదీర్ఘ కసరత్తు దాదాపు 1 కోటి మందికి పైగా అభిప్రాయాలు తీసుకొని సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే ఈ అభ్యర్థుల ఎంపిక చేశామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు వివరించడం జరిగింది. మొత్తం మీద ప్రజల్లో ఎప్పుడు ఉండాలి, ఖచ్చితంగా జన సైనికులతో కలుపుకుపోవాలి, వారం సర్వే ఉంటుంది. ఎక్కడైనా తేడా వస్తే అభ్యర్థులను మార్చే ప్రయత్నం కూడా చేస్తాము. జగన్ పరిపాలన తూర్పాలు పట్టాలి, అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరును కూడా ఎండగట్టాలని చెప్పి కూడా మొత్తం మీద చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు సూచించడం జరిగింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.